సార్ నిన్న నైట్ సీజ్ ఫైర్ అనే వర్డ్ వినగానే అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఊపిరి కాదు, అంటే ఆపరేషన్ సింధూర్తో ఏదైతే పహల్గామ్కి మనం బదులు చెప్పాము అని చెప్పేసి అనుకుంటారు. సార్ టర్మినాలజీ ఆఫ్ యువర్స్, సీజ్ ఫైర్ అంటే ఏంటి ఇన్ జనరల్గా పబ్లిక్ అర్థమయ్యే? సింపుల్ మేడం, ఫైరింగ్ చేస్తున్నప్పుడు ఫైరింగ్ అంటారు. సీజ్ ఫైర్ అంటే స్టాప్ ఫైర్. అంటే నేను డ్రోన్ పంపించడం ఆపేస్తాను, నువ్వు మిజైల్ వేయడం ఆపి అని సీజ్ ఫైర్. సీజ్ అంటే స్టాప్ ఫైరింగ్, లెట్ స్టాప్ ఫైరింగ్ ఉంది బార్డర్ అని అర్థం. కానీ వాళ్ళని నమ్మడానికి లేదు అస్సలు. నేను ఒక నాగుపావునైనా నమ్ముతానేమో కానీ పాకిస్తాన్ ఆర్మీని కానీ పాకిస్తాన్ సోల్జర్ని నేను నమ్మను. ఎందుకంటే వాళ్ళని నమ్మసఖ్యులు కాదు. దే హ్యావ్ ప్రూవ్డ్ ఇట్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్ దట్ దే ఆర్ ఇన్హ్యూమన్స్, దే ఆర్ ఐడియాలజికలీ డ్రివన్, వాల్యూ సిస్టమ్ లేదు, ప్రొఫెషనలిజం లేదు, హ్యూమనిజం లేదు. ఒకడి ప్రాణాలకి వాల్యూ ఇవ్వడం వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఒకటే తెలుసు, చావాలి, చంపాలి. ఆ పర్పస్ కూడా రాంగ్ అన్న విషయం కూడా అవగాహన వాళ్ళకి. అసలు ఆ పర్పస్ ఎందుకు అనేది కూడా నాకు తెలిసి వాళ్ళకి తెలియదేమో. ఏ రిలీజియన్ కూడా చావండి చంపండి అని చెప్పదు. సో వీళ్ళు ఒక రాంగ్ ఐడియాలజీని ప్రాపగేట్ చేస్తూ వీళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేస్తూ వీళ్ళని టెర్రరిస్ట్లా మారుస్తున్నారు. అది లాంగ్ టర్మ్లో మనకు చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పి మనకు నేర్పించారు. మనం 39 సంవత్సరాలు ఓర్పు పెట్టి 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 అలిసిపోయి ఆపరేషన్ సింధూర్ చేయడం జరిగింది. మన భారత ప్రధాని గారు చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు, పాకిస్తాన్ భూమి మీద చివరాఖరి మిలిటెంట్ ఉన్నంత వరకు ఈ ఆపరేషన్ కొనసాగిస్తుంది. చాలా క్లియర్, అదే వాళ్ళకు భయం మేడం. అండ్ ఇంకో విషయము సార్, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అని విన్న తర్వాత ఒక ఎమోషన్ కనెక్టివిటీ అండ్ ఆపరేషన్ సింధూర్ వెనక ఎవరు ఉన్నారనే నోబడి నోస్. ఆ తర్వాత రివీల్ అయింది ఓమియా అండ్ సోఫియా అని. సో ఏంటి ఈ ఇద్దరు విమెన్ ఆఫీసర్స్ని పెట్టి సింధూర్ ఆపరేట్ ఎందుకు చేస్తుంటారు? లేదు, ఆపరేషన్లో సోఫియా ఖురేషి మ్యామ్ కానీ వ్యోమికా సింగ్ మేడం కానీ దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ డైరెక్ట్లీ ఇన్ ది ఆపరేషన్. దే ఆర్ ది స్పోక్స్ పర్సన్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. వీళ్ళు స్పోక్స్ పర్సన్స్ కాబట్టి దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ది ఆర్మీ. కాకపోతే మన మహిళలకి జరిగిన అన్యాయానికి ఒక సింబాలిక్ మెసేజ్, నా దేశంలో ఇది నేను ఇచ్చే మహిళలకి గౌరవము, నేను ఇది మహిళలకి ఇచ్చే హోదా అండ్ శక్తి అని నిరూపించడానికి ఈ 2 విమెన్ ఆఫీసర్స్ని ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ చూస్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పేరు కూడా మీరు చూస్తే సింధూర్. ఎందుకంటే 22 ఏప్రిల్ తారీఖు జరిగిన ఆ దుర్మార్గత్వంలో ఎలా అయితే మన భారత మహిళలు తమ నుదుటిని బొట్టునైతే కోల్పోయారో దానికి వ్యతిరేకిస్తూ ఈ ఆపరేషన్ పేరు సింధూర్ అని పెట్టడం జరిగింది. సో ఆపరేషన్ సింధూర్ అక్కడితో ఆగిపోయిందా? లేదండి, ఖచ్చితంగా. అంటే నేను మీ ఛానల్ అనే కాదు, నేను గత 12-14 సంవత్సరాల నుంచి జియోపాలిటిక్స్ స్టడీ చేస్తున్నాను మేడం. నేను ఖచ్చితంగా కొన్ని విషయాలు మీకు చెప్తాను మేడం, మీరు గమనించాల్సినవి. పాకిస్తాన్ ఆర్మీ ఉన్నంత వరకు టెర్రరిజం జరుగుతూనే ఉంటుంది. పాకిస్తాన్లో ISI అనే సంఘటన ఉన్నంత వరకు ఈ టెర్రరిజం కొనసాగుతూనే ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ రాదు. మనం దీంతో ఎలా బతకాలో నేర్చుకోవాలి. దీన్ని మనం పూర్తిగా ఆపడానికి కుదరదు. కాకపోతే 2 విషయాలు మేడం. 2025లో POK మనకు తిరిగి రావడం ఖాయం. 100% ఇది జరుగుతుంది. జరిగిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. అదేవిధంగా బలూచిస్తాన్ ఇండిపెండెన్స్ కూడా ఖాయం. అది 100% కరెక్ట్. ఈ టైంలోనే బలూచిస్తాన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది అనుకోవచ్చు. 100% మిలిటరీ స్ట్రాటజీ. వెన్ ది ఎనిమీ ఈస్ బిజీ ఎల్స్వేర్ అటాక్. సింపుల్. అది బహుశా మనమే గ్రీన్ ఫ్లాగ్ చూపించామేమో, ఎవరికి తెలుసు. అందుకే సీజ్ ఫైర్ అడుగుతున్నాడేమో. సీజ్ ఫైర్ అడిగితే మళ్ళీ POK నుంచి LOC నుంచి ట్రూప్స్ని
బలూచిస్తాన్ వైపు తరలించి ఆ బలూచిస్తాన్ ఫైటర్స్తో పోరాడవచ్చు. ప్రస్తుతానికి బలూచిస్తాన్ని కాపాడుకోవాలి వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ మిలిటరీ సీక్రెట్స్. సో వీ కెనాట్ సే. బలూచిస్తానే కాదు మేడం, మీరు నార్త్ వెస్ట్లో చూసుకుంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అని చెప్పి ఒక రీజన్ ఉంది, ప్రావిన్స్ ఉంది వీళ్ళకు. వాళ్ళు కూడా మాకు ఇండిపెండెన్స్ కావాలి అని చెప్తున్నారు. సింధ్లో కూడా మాకు ఇండిపెండెన్స్ కావాలి అని చెప్తున్నారు. సో పాకిస్తాన్ ఖచ్చితంగా 3 ముక్కలు అయిపోతుంది మేడం. ఖైబర్ పఖ్తూన్ఖ్వా సింధ్ ఇప్పుడు జరగకపోవచ్చు, బట్ బలూచిస్తాన్ మాత్రం నేను పిఓకే అన్నట్టుగా 2025లో బలూచిస్తాన్ కూడా జరుగుతుంది. సో మన మహిళల నుదుటి బొట్టు మీద ఎలా అయితే ఇప్పుడైతే వీళ్ళు చెయ్యి వేశారో ఆ రోజు పాకిస్తాన్ బలూచిస్తాన్ని కోల్పోయి, అది వాళ్ళకిచ్చే మనం పనిష్మెంట్. నా మహిళలను టచ్ చేసావు కదా, నీ దేశాన్నే 2 ముక్కలు చేస్తా, ఏం చేసుకుంటావు చేసుకో. ఇది మనం వాళ్ళకి నేర్పించే శిక్షణ. అండ్ ఇది 100%, 1000%. అది బలూచిస్తాన్ వేరైనప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాం. సరే, ఇక్కడ పహల్గామ్ ఇష్యూ జరిగిన తర్వాత మన ప్రధాని ముందుండి చెప్పాడు ఆ రోజు, ఎవ్రీబడి హర్డ్ వాట్ మోడీ సెడ్. ఆ తర్వాత ఇష్యూస్ కావచ్చు, ఆపరేషన్ సింధూర్ కావచ్చు, అండ్ ఇప్పుడు త్రివిధ దళాలతో కంటిన్యూ మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి పాకిస్తాన్ ప్రధాని ఎక్కడ పోయాడు అంటే మేడం, అక్కడ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి మేడం? పాకిస్తాన్ ఈజ్ అ ఫెయిల్డ్ స్టేట్. అంటే ఇండియాలో ప్రధాని గారు ఒక మీటింగ్ పిలిపిస్తే రక్షా మంత్రి, డిఫెన్స్ మంత్రి, 3 సైన్యాధికారులు, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు, అలాగే మన జయశంకర్ గారు అందరు వస్తారు. అక్కడ పాకిస్తాన్ ప్రధాని మీటింగ్ పిలిస్తే ప్యూన్ కూడా రాడు. నేను వాస్తవం చెప్తున్నాను మీకు. అక్కడ ఏంటంటే ఇలాంటి సిచ్యువేషన్ రాగానే ప్రైమ్ మినిస్టర్ని తీయాలి ఫస్ట్ ఇక్కడ నుంచి. సో ఆ భయం ఉంటుంది, నేను కుర్చీ కోల్పోతానేమో, నేను దాక్కొని ఉంటే బతికిపోతానేమో. బికాస్ అక్కడ పొలిటికల్ లాబీకి ఆర్మీ వాళ్ళకి ఆ కోఆర్డినేషనే లేదు. ప్రైమ్ మినిస్టర్ మన ఆర్మీ చీఫ్ని పిలిచి నాకు పిఓకే కావాలి అంటే మన 14 లక్షల మంది సైనికులు వాళ్ళ ప్రాణం ఆహుతి ఇచ్చైనా సరే తీసుకొస్తారు. అది మన బలం మేడం. అక్కడ అది లేదు అసలు మేడం. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ వాడు బిజినెస్ మ్యాన్ మేడం. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. హీ హ్యాస్ కేసెస్ రన్నింగ్ అగేన్స్ట్ హిమ్ ఓన్లీ దట్ తను వాళ్ళ 2 కొడుకుల్ని వాడే చంపేశాడని చెప్పి వాడి కేసులు. అరే మ్యామ్, అదే కదా ప్రాబ్లం. మనకి పాకిస్తాన్ గురించి ఏమీ తెలియదు. మనం ఓన్లీ పాకిస్తాన్ పాకిస్తాన్ అంటూ ఉంటాం. అసలు వాళ్ళ లోపల చాలా మతభేదాలు ఉన్నాయి. నాట్ గుడ్ పీపుల్ హూ ఆర్ రూలింగ్ దట్ కంట్రీ. కంట్రీ మే బి గుడ్, బట్ పీపుల్ హూ ఆర్ రూలింగ్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్. పాకిస్తాన్ ఆర్మీ అసలు ప్రొఫెషనల్ ఆర్మీయే కాదు మేడం. దే ఆర్ ఇన్ టు పెట్రోల్ పంప్ బిజినెస్, దే ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్ బిజినెస్, దే హ్యావ్ కమర్షియల్ కాంప్లెక్సెస్. ఇవన్నీ పక్కన పెట్టండి. దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డైపర్స్. ఏంది మేడం అసలు మన ఆర్మీ ఏంటి, వాళ్ళ ఆర్మీ ఏంటి, వాళ్ళకి మనకి పోలికలు ఏంటి మేడం? అసలు పోలికలే లేదు. అసలు మనం పోల్చే పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ లేదు. పరిస్థితి కాదు, పోలిస్తే మన ఆర్మీని మనం అవమానించినట్టు. అసలు పోల్చడానికి వీలే లేదు మేడం. వాళ్ళని పాకిస్తాన్ స్ట్రీట్ ఫైటర్స్ అనొచ్చు, పాకిస్తాన్ ఆర్మీ అనడానికి వీలు. దే ఆర్ ఓన్లీ స్ట్రీట్ ఫైటర్స్ అంతే. వాళ్ళు దానికి మించి ఎందుకు పనికిరారు. ఇప్పుడు మనం జనరల్లీ రోడ్కి వెళ్తున్నాం, ఎవరన్నా అంటే మనం కూడా కొట్టడానికి ట్రై చేస్తాం. ఎదురుగా పెద్దోడు వస్తే మనం పారిపోతాం. ఇండియన్ ఆర్మీ ఏ రోజైతే లోపలికి వెళ్తుందో పాకిస్తాన్ లోపలికి 70% పాకిస్తాన్ ఆర్మీ పారిపోతుంది.